అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే పోపుల డబ్బాలో ఇవి పెట్టటం అస్సలు మర్చిపోకండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, మనం పోపుల డబ్బా అంటే కూరలకి ఎంతో అవసరం. అలాగే మన జీవితంలో కూడా అది ప్రథమ పాత్ర వహిస్తుంది అంటే మీకు నమ్మగలరా అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మనం ఈ పోపుల డబ్బాని కరెక్ట్ పద్ధతిలో వాడుకున్నామే అనుకోండి, అదృష్టం, ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. అలాగే మనం తప్పుడుగా వాడుకున్నాం అనుకోండి, చిన్న చిన్న తప్పులు చేశామనుకోండి, దీని విషయంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనే చెప్పాలి. ఇంటి పోపుల డబ్బా అంటే అదృష్టాన్ని పిలిచే ద్వారం లాంటిదని పండితులు అంటున్నారు. కానీ చాలామంది ఏమిటంటే ఆ డబ్బాలో ఏం పెట్టాలో, ఏం పెట్టకూడదో తెలియక నానా తప్పులు చేస్తూ ఉంటారు. ఒక చిన్న తప్పు వల్ల అన్నమాట లక్ష్మీదేవి కరుణ అనేది ఆగిపోతుంది. దశ తిరగాల్సిన సమయంలో తిరగదు. కానీ ఒక్క మార్పు చేస్తే చాలు, మీ ఇంట్లో ధనం నిల్చుంటుంది, అదృష్టం వరిస్తుంది, కష్టాలకు ముగింపు కనిపిస్తుంది అని పండితులు అంటున్నారు. ఈ పోపుల డబ్బాలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు పెట్టడం వేదాలు, వాస్తు పురాణాలు చెప్తున్న అతి రహస్యం పరిహారం ఇది అని పండితులు అంటున్నారు. ఇది పెట్టిన వారికే వస్తుంది భోగ విలాసాల జీవితం. ఈ పోపుల డబ్బాలో ఇవి లేకపోతే ఎంత మంత్రాలు, ఎంత శ్రమ చేసినా కూడా ఫలితం అనేది రాదు. అదృష్టం ఓ మూల మలుపు తిరిగేసి మిమ్మల్ని దాటిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఏమిటంటేనండి, ఈ వీడియోలో మీకు చెప్పబోయేది 3 పవర్ఫుల్ వస్తువులు ఈ పోపుల డబ్బాలో పెడితే చాలు, మీ ఇంట్లో నిలిచిపోయిన ధనం తిరిగి ప్రవహిస్తుంది, మనసు పెట్టిన పని ఆలస్యం కాకుండా పూర్తవుతుంది. అంటే చాలామంది అండి కొన్ని పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కాకపోతే వారు ఎంత బాగా చేసినా కూడా ఆ పని అనేది అక్కడికే ఆగిపోతుంది. వారికి ఎంతో బాధపడుతుంటారు, అయ్యో మేము ఇంత ప్రేమగా ఈ పని చేస్తే ఇది కంప్లీట్ చేయలేకపోయామే అని. అలాంటి పనులు కూడా ఎలాంటి ఆలస్యం కాకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా కంప్లీట్గా పూర్తవుతుందనే చెప్పాలి. అంతేకాదండి, కొంతమంది ఇళ్లలో ధనం అనేది అస్సలు నిలవకుండా పోతూ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే వారి పూర్వజన్మ కర్మలు కావచ్చు, లేదా తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, ఏదో ఒక దాని వల్ల అయితేనండి ఇంట్లో డబ్బు అనేది అయితే నిలవదు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేశారే అనుకోండి, చక్కగా ధనం అనేది తిరిగి ప్రవహిస్తుంది. మీరు చూసి మీ కళ్ళతో మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు. ధనం 4 వైపుల నుంచి దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకుని మరి కూర్చుంటుంది. మీరు పోపుల డబ్బాలు ఇవి పెట్టారా అంటే కనుక. అంతేకాదండి, డబ్బు అనేది 4 వైపుల నుంచి అంటే మిమ్మల్ని తడిపి ముద్ద చేస్తుందనే చెప్పాలి, ఒక వర్షంలా పడి అని పండితులు అంటున్నారు. మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది, మీ సుడి తిరుగుతుంది. ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి. ఇది చూస్తానికి వింటానికి ఓస్ ఇంతేనా అనిపిస్తుంది, కానీ చాలా తప్పండి. ఇది అద్భుతమైన పరిహారం. చేసిన వారు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని అయితే పొందారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ జీవితంలో కూడా చక్కగా అదృష్టాన్ని అనేది తెచ్చేసుకోండి, డబ్బును అనేది తెచ్చేసుకోండి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి అండి, మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదివరకు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళదాం. ఏమిటంటేనండి, చాలామంది ఈ చిన్న రహస్యం తెలవక చాలా చిన్న చిన్న తప్పులే చేస్తుంటారు. కానీ ఫలితం మాటకు చాలా భయంకరంగా ఉంటుంది. ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని చుట్టుముడుతుందనే చెప్పాలి. కాబట్టి ఒక్కసారి ఇది చెయ్యండి. ఇంట్లోకి వచ్చే ప్రతి అతిథి కూడా మనస్ఫూర్తిగా అంటాడు, ఇంట్లో ఎంత శుభం, ఎంత సంపద అని. మీరు పెట్టే ఈ 3 వస్తువుల వల్లే అది సాధ్యమవుతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీ అదృష్టం అనేది ఇప్పుడు మీరే చూసుకోవాలి. ఇక ఏమిటి అవి, ఆ పోపుల పెట్టెలో ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేవన్నీ కూడా మీరు ఇందులో తెలుసుకుందరు. ఏమిటంటే మీరు కూడా ఐశ్వర్యాన్ని ఆకర్షించాలనుకుంటున్నారా? అయితే చిన్న పరిహారం అండి. ఇంతవరకు చేయకపోతే ఇప్పుడే చూసి చేసేయండి చాలు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈ పోపుల డబ్బాదేంటి ఇంత చేటు చెప్తున్నారు ఇందాకటి నుంచి, ఇది మాకు అదృష్టాన్ని, అష్టైశ్వర్యాల్ని ఎలా తెచ్చిస్తుంది అని కూడా మీరు అనుకోవచ్చు. ఇది కేవలం వంటగదిలోనండి వంట చేసేటప్పుడు ఉపయోగించడమే మాత్రం కాదండి, మన జీవితంలో కూడా కీలక పాత్ర వహిస్తుంది అని పండితులు అంటున్నారు. తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలు అనేవి ఈ పోపుల డబ్బాలో
ఉన్నాయి అని పూర్వకాలంలో చెప్పబడింది. అలాగే శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని పండితులు అంటున్నారు. ఇప్పట్లో అంటేనండి ఈ రోజులలో ఎవరు కూడా సరిగ్గా ఈ పోపుల డబ్బాని వాడట్లేదు. ఏవో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చేసుకొని వాటిలలో ఈ సరంజామా అంతా యేసుకొని ఉంచుతున్నారు. కానీ పూర్వకాలంలో తప్పనిసరిగా ఈ పోపుల డబ్బాని వాడేవారు. ఎందుకంటే వారికి ఈ పోపుల డబ్బా యొక్క రహస్యం తెలుసు కాబట్టి అని పండితులు అంటున్నారు. అంటే ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు. కానీ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీంట్లో ఏ వస్తువులు పెట్టాలన్నది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలవదనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ పోపుల డబ్బా అనేది కేవలం వంట చేసేందుకే కాకుండా వాస్తు ప్రకారం చూస్తే ఇది ఇంట్లో ధన ప్రవాహానికి సంకేతం అని పండితులు అంటున్నారు. ఏమిటి అనుకుంటున్నారా? ఆహారానికి, ఆరోగ్యానికి, సమృద్ధికి మూలమైన ఒక శక్తి కేంద్రం అనే చెప్పాలి మన ఇంట్లో ఇది. అలాగే ఇంట్లో శక్తులు ఎలా నడుస్తాయో ప్రభావితం చేసే ఒక కేంద్ర బిందువు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈ పోపుల డబ్బా అంటేనండి కేవలం వంట కోసమే కాదు, ఇది ఇంట్లోకి శుభశక్తుల ప్రవేశానికి కూడా ఒక అద్భుతమైన ద్వారం అనే చెప్పాలి అని పండితులు చెప్తున్నారు. ఈ పోపుల డబ్బా అనేదండి పూర్వకాలంలో దీని మీద ఒక నమ్మకం ఉండేది పెద్దలకి. ఏమిటంటే ఇందులో తాళింపుకి అవసరమైన గింజలన్నీ, ధాన్యాలన్నీ వేసుకునేవారు. ఏంటిది వంటలకి చాలా ముఖ్యమైనది. అయితే ఇవి ఆ పోపుల డబ్బా పెద్దగా ఉండి అందులో ఒక్కొక్కటి చిన్న చిన్న గిన్నెలు ఉండేవి. అయితే అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులని ఇలా అన్నీ వేసుకొని పక్కపక్కన పెట్టేసి ఉంచుకునేవారు. ఇది ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఏమిటంటే ఇది ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటారు అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటే విడివిడిగా ఎవరి మటుకు వాళ్ళు కాకుండా అందరూ కలిసి మంచిగా ఐకమత్యంగా ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారనే చెప్పాలి. ఆ విధంగా ఇది ఇంట్లో ఒక ప్రధాన పాత్ర వహిస్తుందనే పండితులు అంటున్నారు. మనకి తెలియదు కానీ పోపుల పెట్టెనే తాలింపుల డబ్బా అని కూడా అంటారండి. ఇది కేవలం వంట కోసం మాత్రమే కాదు, అదృష్టం, శుభశక్తి, ఐశ్వర్యం ఇంట్లోకి ప్రవేశించే ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుందనే చెప్పాలి. వాస్తుశాస్త్రం ప్రకారం ఏమిటంటేనండి మనకి ఇంట్లో వంటగది దేవుడి గదితో సమానమనే చెప్పాలి. వంటగది అనేది గృహలక్ష్మి నివాసం చేసే ప్రదేశం అనే చెప్పాలి. ఈ వంటగదిలో ప్రత్యేకంగా ఈ తాలింపుల డబ్బా ఉన్నదే అనుకోండి, ఇక ఎంత అద్భుతాలు జరుగుతాయో మీకు తెలియదు. ఈ డబ్బాలో అది కూడా సరైన పదార్థాలు సరైన పద్ధతిలో ఉన్నప్పుడు ఇంట్లో ఒక అద్భుతమైన శక్తి అనేది ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇది మన జీవితాన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కూడా వస్తాయి. కానీ చాలామంది పాపం తెలియక చేసే చిన్న తప్పు వల్లనే ఇంట్లో వంట చేసిన భోజనం శక్తివంతంగా మారదు, ఆహారం వృద్ధినివ్వదు, అనారోగ్యాలు వస్తాయి, ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు, ఎంత పోగేసుకుందామన్నా డబ్బులు కూడా పోకావండి, అదృష్టం అనేది కూడా రాదు. ఎందుకు ఇవన్నీ అంటే కనుకండి ఈ వస్తువులు తాళింపు డబ్బాలో పెడితే పనిచేయకుండా పోతుంది. మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనే చెప్పాలి. కొన్ని వస్తువులు పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమి లేదు, చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద తలకాయ నొప్పులు. ఇంకొకటి ఏమిటంటేనండి పూర్వకాలం మగవారు కనుక ఆడవారికి చేతి ఖర్చులకి డబ్బులు ఇచ్చారే అనుకోండి, వారు ఏం చేసేవారంటే చక్కగా తీసుకెళ్ళి చాలా పొదుపుగా అంటే పొదుపుగా ఖర్చు పెట్టేసి మిగిలిన డబ్బుల్ని తీసుకెళ్ళి ఈ తాళింపుల డబ్బాలో దాచిపెట్టుకునేవారు అని పండితులు అంటున్నారు. అయితే ఈ పోపుల డబ్బా అనేది పూర్వకాలంలో ఒక లాకర్ లాగే పనిచేసేది అని పండితులు అంటున్నారు. మనం ఈ తాళింపుల డబ్బాలోనండి ఏ ఏ వస్తువులు పెడితే మనకి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉందని కూడా పండితులు అంటున్నారు. అవి ఏమిటా అనుకుంటున్నారా? మన ఇల్లు ఉంటుంది కదండి, ఇంటి యొక్క స్థితిగతులు పూజా గది మీద ఎలా ఆధారపడి ఉంటాయో వంటగదిలో కూడా అలాగే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ తాళింపుల డబ్బా మీద కూడా ఆధారపడి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం అని కూడా పండితులు చెప్తున్నారు. వంటగదిలోనండి కొన్ని మెయిన్గా 3 వస్తువులు అయితే కావాలి మనకి. అవి ఏమిటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ప్రతి పరిహారంలో మనం చెప్పుకుంటాం కదండి, అత్యంత శక్తివంతంగా పనిచేసే కల్లుప్పు. కల్లుప్పు అంటేనే లక్ష్మీదేవి అని కూడా చెప్పవచ్చు. కల్లుప్పు కూడా సముద్రం నుంచి వచ్చిందే, లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఉద్భవించింది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే ఇంకొక వస్తువు వచ్చేసి బియ్యం అండి.
అన్నపూర్ణ తల్లిగా కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇంకొక వస్తువు వచ్చేసి తాళింపుల డబ్బా. ఈ 3 కూడా మన జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అని పండితులు చెప్తున్నారు. అలాగే ఈ 3 పెట్టే ప్రదేశాన్నండి మనం ఎప్పుడూ కూడా అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఏమిటంటే ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి మీరు ఆ పొరపాట్లనేవి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఈ వస్తువులనేవి మన ఇంట్లో ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి. నిండుకున్నవిగా ఉండకూడదు. అంటే ఖాళీ అయిపోతూ ఉండకూడదు అనే చెప్పాలి. ఎప్పుడు కూడా మీరు బియ్యం కానీ, ఉప్పు కానీ, ఈ తాళింపుల డబ్బాలో ఈ పోపులు కానీ ఇవన్నీ కూడా మీరు నిండుగా ఉండేటట్టు చూసుకోండి. సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటేనండి, ఈ పోపుల డబ్బానంటే తాళింపుల డబ్బాని శుభ్రంగా ఉంచుకోరు. అంతేకాదు ఈ తాళింపుల డబ్బాని ఎప్పుడు బట్టల దగ్గర, పాత బట్టల పక్కన, చెత్త దగ్గర అస్సలు పెట్టకూడదు. ఎప్పుడు శుభ్రంగా పొడి పద్ధతి ప్లేసులలోనే ఉంచాలి అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అండి, ఈ తాళింపుల డబ్బాలో గింజలు మొలకెత్తినవి అస్సలు ఉంచకూడదని చెప్తున్నారు. ఏమిటంటే ఇవన్నీ కలగం పులగంగా కలిపి పెట్టి ఉంచకూడదండి. దుమ్ము పట్టేలాగా వదిలేయకూడదు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ తాళింపుల డబ్బాలో ఏమీ లేదండి. చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర, ఒక తెల్లని ఎండుమిర్చి చేర్చితే ఇంట్లో శత్రువులు అనేవారు రారనే చెప్పాలి. అలాగే ధనం నిలుస్తుంది. ఆహారం శక్తివంతంగా మారుతుందని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఈ తాళింపుల డబ్బాలో మనం ఇవి తప్పనిసరిగా ఉంచాలి. ఏంటి? మెంతులు. ఇవి ఆరోగ్యానికి శుభప్రదం, వ్యాధి నాశనం. అలాగే జీలకర్ర శరీర శుద్ధి, ఆహారంలో రుచికి తోడు, మంచి శక్తి. మిరియాలు దృష్టిని పెంచే శక్తివంతమైన వస్తువు. మిరియాలకి ఎంత పవర్ ఉంటుందో మనకు తెలుసు కదండి పరిహారాల్లో. కాబట్టి ఇంకా చెప్పే పనే లేదు దీని గురించి. అలాగే అల్లం పొడి ఇంట్లో శుద్ధి చిహ్నం అనే చెప్పాలి. తాళింపు గింజలు ఏమిటంటే శక్తి, రక్షణ. పసుపు మహాలక్ష్మి రూపం, సంపదకు చిహ్నం. ఉప్పు ఏమిటి? శక్తిని నిలిపే అంశం. కాబట్టి ఇవి కంపల్సరిగా మీ తాళింపు డబ్బాలో ఉంచుకునేటట్టు చూడండి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇవి ఉంచుకోవటం వల్ల ఇంట్లో ధన ప్రవాహానికి అద్భుతమైన సంకేతంగా పనిచేస్తాయి. అంతేకాదండి, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ఫుల్లుగా మన ఇంట్లోకి తీసుకువస్తుందనే చెప్పాలి. అంతేకాదు ధనం అనేది కూడా విపరీతంగా వస్తుంది. మనకి ఆదాయం అనేది కూడా బాగా పెరుగుతుంది. ఎంత మనం పని చేస్తున్నారు అనుకోండి, ఇంట్లో వారు ఏదన్నా వారు చేసే పనికి వారు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి. అద్భుతాలే జరుగుతాయి అనే చెప్పాలి. ఆ అద్భుతాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. అంత పవర్ఫుల్ కలిగింది ఈ తాళింపుల డబ్బా, అదే ఈ పోపులు పెట్టే అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారంటేనండి, ఆ తాళింపు డబ్బాలో ఆ పప్పు దినుసులకి పురుగులు పట్టిన, పుచ్చిపోయిన, వాసన వస్తున్న, కొంచెం ఉండలు కట్టినట్టయినా కారం కానీ, పసుపు కానీ అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలాంటి తప్పుడు పనులు అస్సలు చేయకండి. మీకు మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు. మనం ఈ తాళింపుల డబ్బానండి ఎంత శుభ్రంగా అయితే పెట్టుకుంటామో, అలాగే మన ఇంట్లోకి ధనం వచ్చేది కూడా అంతే అద్భుతంగా వస్తుంది. లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏ ఇంట్లో అయితే శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమి లేదండి, ఈ పోపుల పెట్టెలో ఇవన్నీ పెట్టుకున్నాక ఈ దినుసుల్ని మీరు తడి చేతులు పెట్టి పొరపాటున కూడా వాడద్దండి. ఎందులో కూడా ఒక తడి చుక్కబడ్డా మన తడి చేతులు తడిసి పెట్టినా కూడా అండి ఏమవుతుందంటే బూజు అనేది పడుతుంది. అక్కడ పురుగు అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడింది అనుకోండి, ఇంకా ఇంట్లో మెల్లిగా నెగిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చేతులు చక్కగా తుడిచేసుకొని లేదా అందులో కొంచెం స్పూన్లని పెట్టేసుకొని వాడుకున్నా సరిపోతుందనే చెప్పాలి. ఏం చేయాలంటేనండి, ఈ 3 వస్తువులు ఇలా పెట్టారే అనుకోండి, మీ ఇంట్లోకి ధనం అనేది ఒక వరదలాగే వస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే మనం తాళింపు డబ్బాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదండి, పసుపు కూడా పెట్టుకుంటాం కదండి. ఆ పసుపు గిన్నె కింద మీరు గోల్డ్ కలర్లో ఉన్నాక 5 రూపీస్ కాయిన్, 5 రూపాయల బిళ్ళని తీసుకొని చక్కగా శుభ్రంగా కడిగేసి తూడ్చేసండి. ఎక్కడ కూడా తడి ఉండకూడదు. తూడ్చేసి ఈ పసుపు డబ్బా కింద పెట్టేసేయండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఈ 5 రూపాయల కాయిన్ అనేది ఈ పరిహారాల్లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలిసిందే కదా అని పండితులు అంటున్నారు. ఇది పంచభూతాల్ని కూడా ఆకర్షిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది అలా పెట్టిన తర్వాత పసుపులో మీరు ఏం చేస్తారంటే 3 లవంగాలు, 3 విలాచీలు, ఒక బిర్యానీ ఆకును కూడా పెట్టేసుకోండి.
ఈ విధంగా అండి ఇది ఒక పసుపు గిన్నె ఉంటుంది కదండీ! దాని కింద రూ. 5 గోల్డ్ కలర్ కాయిన్ అండి మర్చిపోవద్దు. పెట్టేసి దాని మీద ఈ పసుపు గిన్నెను పెట్టేసుకోండి తాళింపు డబ్బాలో. అలాగే దాంట్లో ఒక 3 విలాచీలు, 3 లవంగాలు కూడా పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు కూడా పెట్టేసుకోండి. అంతేకాదండి మీ ఇంట్లో పాతవి రాగి నాణేలు కానీ లేదా రూపాయి కాయిన్స్ కానీ ఉంటే ఏం చేస్తారంటే మెంతుల్లో పెట్టేసేయండి. చక్కగా కడిగి తుడిచేసండి శుభ్రంగా. మళ్ళీ తడి ఉండొద్దు. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఏమిటంటే మనకు తెలవకుండానే ఒక్కొక్కసారి దూబరా ఖర్చులనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మన చేతుల మీదుగా. మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ ఖర్చులనేవి ఆగవన్నమాట. ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం. అప్పటికప్పుడు అది అత్యంత అవసరంగా అర్జెంటుగా అనిపిస్తుంది. సరే కదా అని ఖర్చు పెడతాం. తర్వాత తీరా చూస్తే అయ్యో అనవసరంగా ఖర్చు పెట్టామే అని బాధపడుతూ ఉంటాం అనమాట. అలాంటి ఖర్చులకన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి మెంతుల్లో రాగి నాణెం ఉంటేనండి ఒకటి పాతకాలంది పెట్టండి. లేదా ఒక రూపాయి కాయినైనా పెట్టేసుకోండి. ఎందుకంటే పూర్వకాలం పెద్దలు ఇలాగే చేసి బాగా డబ్బుని పొదుపు చేసేవారు అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటేనండి మీరు ఈ తాళింపుల డబ్బాలో కంపల్సరిగా ఈ వస్తువులన్నీ పెట్టుకున్నారే అనుకోండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు వెంటనే కలుగుతుంది. అంతేకాదు ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలనేవి మీకు విపరీతంగా సిద్ధిస్తాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఈ రోజుల్లో చాలామంది ఈ పోపుల డబ్బా అంటే ఈ తాళింపుల డబ్బా అనేది వాడటం లేదు. కాబట్టి ఇన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారు అని పండితులు అంటున్నారు. మీరు ఎలాగైనా వీలైతే చక్కగా ఒక తాళింపుల డబ్బాని అదే పోపుల పెట్టెని కొనేసుకోండి. అది ప్లాస్టిక్ది వద్దండి. చక్కగా స్టీల్‌దో మీకు ఏది అందుబాటులో ఉంటే అదండి. స్టీల్‌లోనో, ఇత్తడిలోనో మీ ఇష్టం. కొనేసుకోండి సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రకంగా కొనుక్కొని ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు అంటున్నారు. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది విపరీతంగా పెరుగుతుందనే చెప్పాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకపోవటం వల్లే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైతుంది. ధనం రాబడి అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ధనం అనేది చేతికి వచ్చినా ఆగటం లేదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త వహించారే అంటే మీరు సంపాదించిన దానికంటే